హలో హాయ్ అండి, నేను మీ కవితనండి. బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేనున్నాను. నేను ఎప్పుడు కోరుకునేది అదే అండి, అందరు బాగుండాలి, అందులో కానీ నేను అస్సలు బాగాలేనండి. నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నేను ఇప్పుడు వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. నేను చూడండి, మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అని అంటారు కదా. ఏం లేని వాళ్ళకి తినడానికి ఉండదు, అన్నీ ఉన్న వాళ్ళకి దేవుడు అన్నం తిననియ్యడు. అలాగే చాలామంది మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కూడా అలాగే ఏదో గమ్యం చేరుకుంటాము, చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి అందరితో కలిసిమెలిసి ఫ్లైట్ ఎక్కిన మరి క్షణమే వాళ్ళు అలా అవుతారని వాళ్ళు ఊహించుకున్నారా? లేదే. అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి పేదవాళ్ళు ఉండి, నా కొడుకు డాక్టర్ అయితే మేము లైఫ్లో సెట్ అవుతాము, నా బిడ్డ డాక్టర్ అయితే మేము బతికేస్తాము అని చెప్పి వాళ్ళు ఎంత నానా కష్టాలు పడి వాళ్ళ పిల్లల్ని చదివించారు. వాళ్ళు అనుకున్నారా? అన్నం తినే వాళ్ళ అన్నం తినే ఆ క్షణం వచ్చి ఫ్లైట్ వాళ్ళ మీద కూలడం, వాళ్ళందరూ చనిపోవడం, ఇలా అనుకున్నారా ఎవరన్నా? ఎవ్వరు అనుకోరండి. ఇప్పుడున్నాము, బాగానే ఉన్నాము, తర్వాత కూడా బాగానే ఉంటామని మనం అసలు అనుకున్నాము. కానీ అసలు ఎప్పుడు ఎలా మారుస్తాడో దేవుడు అసలు ఎవ్వరికి తెలియని ఈ జీవితాల్లో ఆ కొన్ని రోజులన్నా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. అలాగే చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి.